నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల అర్ధరాత్రి నంద్యాలలో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు. ఆకతాయిలపై నిఘా, రౌడీ చర్యల కదలికపై కన్ను. బార్లు, వైన్ షాపులకు ఎస్పీ వార్నింగ్. సమయం దాటితే చెడులు తప్పవు. ఎస్పీ సునీల్ చోరన్. నంద్యాల 12వ వార్డులో టీడీపీ డోర్ టు డోర్ దూకుడు. ప్రజల ముంగిటే సంక్షేమం. సమస్యలపై ఫయాజ్ తక్షణ స్పందన. ఎన్ఎండి ఫయాజ్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ విధానంపై రేషన్ డీలర్లకు తిప్పలు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా కమిషన్ వెంటనే పెంచి డీలర్లను ఆదుకోవాలని రేషన్ డీలర్ల ఆందోళన. నంద్యాల ఇస్లాంపేట కాలనీలో డ్రైనేజీ సమస్యపై స్థానికుల ఆందోళన. డ్రైనేజీని రోడ్డుపైకి వచ్చి నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు. కాలనీ వాసుల ఆవేదన వ్యక్తం. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన విధానాన్ని వెలికితీసి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నంద్యాలలోని శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల లక్ష్యం. ఆలగడ్డ స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ ఎగ్జామ్ను విజయవంతంగా నిర్వహించేందుకు హెడ్ మాస్టర్లు, సిఆర్పీలు సమన్వయంతో పనిచేయాలి. మండల విద్యాశాఖ అధికారి శోభా వివేకావతి. శ్రీశైలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి దంపతుల ప్రత్యేక దర్శనం. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు, వేద మంత్రాలు ఘనంగా సత్కరించిన ఆలయ అధికారులు. గ్రీన్ నంద్యాల లక్ష్యం. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట. నంద్యాల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ గా కొట్టే మల్లికార్జున ప్రమాణ స్వీకారం. కార్యాలయ ప్రారంభం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో మల్లన్న హుండీకి కాసుల వర్షం. 35 రోజుల్లో 5.88 కోట్లకు పైగా నగదు రాబడి. బంగారం, వెండి భారీగా సమర్పణ. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై జనసేన జంక్. 15 రోజుల నిఘా. వాహనాన్ని వెంబడించి భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. అవినీతిని సహించేదే లేదు. పేర్లతో సహా బయట పెడతా జనసేన నాయకుడు చల్లావరుణ్. నంద్యాలలో అర్ధరాత్రి వేళ పోలీసు ఉన్నతాధికారుల ఆకస్మిక పర్యటనతో పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు. వరంగల్లోని ప్రధాన కాలనీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ సునీల్ చోరన్ స్వయంగా పర్యటించి శాంతి భద్రతల పరిస్థితిని పరిశీలించారు. రాత్రి వేళల్లో రోడ్డుపై అడవస్త్రంగా తిరిగే ఆకతాయిలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిరంతరం గస్తీ నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. అదేవిధంగా బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయపాడ తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ స్పష్టం చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా నిర్వహిస్తే సంబంధిత నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నంద్యాల పట్టణం 12వ వార్డ్ బాలాజీ కాంప్లెక్స్ పరిధిలో 12వ వార్డ్ టీడీపీ కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్లాల్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎన్ఎండి ఫయాజ్ పాల్గొని ప్రజలను నేరుగా కలుసుకొని తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. అదేవిధంగా వార్డు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులను ఫోన్లో సంప్రదించి సమస్యలను వివరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఎన్ఎండి ఫయాజ్ కోరారు.
ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే నంద్యాల పట్టణంలో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని, ముఖ్యంగా రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా పరిష్కారం కాని రోడ్డు సమస్యలను సైతం పరిష్కరించే దిశగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ చర్యలు తీసుకోవడం అభినందనీయమని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఎన్నికలు జరిగినా ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి మరోసారి పట్టం కడతారని ఎన్ఎండి ఫయాజ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా, చింతల కుమార్, చంద్రమౌళి, నవీన్, జయాకర్, అమృత్, పోలయ్య, దస్తగిరి, జాకిర్, సేగు సీమ, ఉప్పరి సురేష్, హోటల్ మధు, హోటల్ వంశీ, కృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, చలం బాబు, సూర్య, మధు తదితర టీడీపీ నాయకులు, ముఖ్య నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
నంద్యాల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రేషన్ పంపిణీ వ్యవస్థలో ప్రవేశపెట్టిన నూతన క్యూఆర్ కోడ్ విధానం వల్ల డీలర్లపై తీవ్ర ఆర్థిక పనిభారం పడడంతో పాటు పంపిణీ జాప్యమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రేషన్ డీలర్ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం నంద్యాల మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ పద్ధతిలో మార్పులు చేసి పంపిణీ ప్రక్రియను సులభతరం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గత కొన్నేళ్లుగా చాలీచాలని జీతంతో డీలర్ల కుటుంబాలు గడపడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కమిషన్ను పెంచాలని విజ్ఞప్తి చేశారు. టౌన్ డీలర్స్ అంతా ఇక్కడ వచ్చి ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు స్కాన్ చేసే పద్ధతి పెట్టారు కాబట్టి డీలర్స్ కి చాలా కష్టంగా ఉంది. కానీ ఒకసారి ఒక కార్డు 40 కేజీలు వేసిన తర్వాత మళ్ళీ స్కాన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. 35 కేజీల కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ 5 కేజీల కార్డు కోసం మేము వేచి చూడాల్సి వస్తుంది. కానీ 5 కేజీల కార్డు రాకపోతే మేము మధ్యాహ్నం కానీ సాయంకాలం వరకు అట్టే నిలబడి ఒక రోజుకు 10 కార్డులు కూడా వేయలేము. ఈ పరిస్థితిలో మేము డీలర్షిప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక్కొక్క టిక్కి వేయాలంటే మనకు హమాలి కూడా దొరకడు. అతను కూడా 1000 రూపాయలు 2000 కూలి ఇవ్వమని అడుగుతాడు. అది కూడా మాకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ ట్రాక్టర్ మీద నుంచి దించుకోవాలన్నా కానీ ట్రాక్టర్ 2 గంటలు నిలబడాలంటే చిన్న చిన్న సందులు ఉంటాయి, అవి ఉంటాయి. కానీ అంతసేపు ట్రాక్టర్ నిలబడినా జనాలకు కష్టమవుతుంది, పబ్లిక్ కష్టమవుతుంది. మళ్ళీ ఆ ట్రాక్టర్ నుంచి దించుకోవాలంటే హమాలి కూడా నిలబడడు. ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఈ పద్ధతిని స్కానింగ్ పద్ధతిని పెట్టడము గవర్నమెంట్ పెట్టడం మాకు చాలా కష్టంగా ఉంది. ఏ పద్ధతి పెట్టినా మేము ముందుకు వెళ్ళి సరి చేసాము. కానీ ఈ పద్ధతి చేయాలంటే చాలా కష్టంగా ఉంది. కానీ మన 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 ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు మేము ఇచ్చిన మెమోరాండం పంపించి మన మంత్రి గారితో చర్చించి, కమిషనర్ గారితో మంత్రి గారు చర్చించి ఈ సమస్యను తొలగించాలని కోరుకుంటున్నాం. ఈరోజు నంద్యాల టౌన్ అండ్ రూరల్స్ డీలర్స్ అందరం ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. అలాగే మా గౌరవులైన పెద్దలు ఎంఆర్ఓ సార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము ప్రతిదీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి స్కీమ్ మేము అమలు చేసుకుంటూ వస్తున్నాము. కానీ ఈరోజు ఇచ్చిన స్కీమ్లో మాత్రము కొత్తగా వాళ్ళు ప్రవేశపెట్టారు కోడ్ సిస్టమ్ అని చెప్పి. దానివల్ల ఇప్పుడు మనకు కస్టమర్లకు కూడా లేట్ అవుతుంది, వాళ్ళు కూడా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు 1 రూపాయి 2-3 గుమాస్తాలతో పని చేయించుకోలే అవసరం మాకు పడుతుంది. దీనివల్ల ఇది రద్దు చేసి ఎటువంటి పరిస్థితుల్లో మా మీద భారం లేకుండా చూడాలని చెప్పి మేము దయచేసి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాం. నంద్యాల ఇస్లాంపేట కాలనీలో డ్రైనేజీ సమస్యపై స్థానికులు ఆందోళనకు దిగారు. డ్రైనేజీ నీరు రోడ్లపైకి వచ్చి నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీటిలోనే పిల్లలు పెద్దలు రాకపోకలు సాగించాల్సి వస్తోందని, దీంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని వాపోతూ ఉన్నారు. కాలనీల పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా మారిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో మంత్రి ఫారూక్ చొరవ చూపాలని కాలనీవాసులు కోరుతూ ఉన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఇస్లాంపేట కాలనీలో మౌలిక వసతులు కల్పించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లపై నిలిచిన మురుగునీటిని తొలగించడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కాలనీవాసులు కోరుతూ ఉన్నారు. ఈ కాలువల కోసమే మేము తణుకులాడుతుండేది. ఈ సందులో పిల్లలు పెద్దలు ఎట్లా నడచాలని చెప్పేసి ఇంకా వచ్చిన వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, మాకు ఓట్లు వేయరు అంతవరకే. ఇంకా మళ్ళీ ఈ సందు తొంగి చూడరు, చెయ్యరు. ఇంకా అట్లనే మురికి కాలువలోనే తిరగాలన్నా మేము ఉండాలన్నా. ఇంకా పిల్లలకు జ్వరాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇంకా ఆసుపత్రులకు ఇదే పని మాకు పోవడానికి. ఇంకా ఏమన్నా ఇస్తారా? ఏమి ఇవ్వలేదు. వచ్చి చూస్తారా? చూడరు. ఏం చేయాలా? ఇంకా దీనికి అవసరము సందు చెప్తానే ఉండారు. అందరికి చెప్పినాము, ఎవరు చెప్పలేదు. చెప్పినా గానీ వచ్చి వస్తామ్మా చేస్తారమ్మా అంటారు. వచ్చేది లేదు, చేసేది లేదు. అక్కడ ముందు కాలువ చేసి ఇక్కడ మళ్ళా కాలువ చేసినారంటే నీళ్లు పోతాయి. ఇంకా నీళ్లు ఎక్కడ పోవాలా? ఎక్కడ లేదు నీళ్లు. ఆ కాలువతోనే ఇంకా మాకు ఇబ్బంది అయిపోయింది. మీరు ఏం చేస్తారో దయచేసి మాకు కాలువలు ఓట్ల కసరం వచ్చి తిరిగి ఓట్లు వేయించుకొని పోతారు. ఇట్లా చూడండి, మీరు ఇక్కడ వచ్చేసి కలెక్టర్ మేడం ఉన్నారు, నంద్యాల జిల్లా కలెక్టర్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వాళ్ళు మంత్రి గారు ముస్లిమ్స్ ఉన్నారు, ఫారూక్ సార్ గారు. వాళ్ళకు కానీ ఎవరికి కానీ ఈ సమస్యలు పెడుతున్నాము, ఫోన్లో సెల్లుల్లో చూస్తున్నారు. కానీ దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు.
దీని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఎక్కడ అభివృద్ధి ఉంది? ఎక్కడ చూడండి. ఏ ఏ ఏ ప్రాంతంలో అభివృద్ధి ఉంది చెప్పండి. ఎక్కడ లేదు. ఊరికి అనుకుంటూ తిరుగుతున్నారు. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఇల్లు టీడీపీ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎక్కడ అభివృద్ధి జరగడం లేదు. సమస్య చూస్తే ఇంత జనాలకు ఇంత ఇబ్బందిగా ఉంది. మీరు ఎవరన్నా కానీ ఇన్ఛార్జి ఆఫీసర్లు కానీ కలెక్టర్ మేడం గారు కానీ ఆమెకు దయచేసి నమస్కారం చేసి చెప్తున్నాం కలెక్టర్ మేడం గారికి. అమ్మ, మీరు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, మీరు చూడండి దయచేసి మా ఆడోళ్ళకు మా పిల్లలకు ఎంత ఇబ్బందికరంగా ఉందో మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాము. మీ వల్ల జరుగుతుందని మాకు నమ్మకం కలిగింది. మీరు చేపేయండి. ఇది చేసిన తర్వాత మీకు మళ్ళీ కృతజ్ఞతలు చెప్తాము. మీరు ఆలోచన చేయండి. మీరు దీని గురించి చెప్పండి. చూడండి, చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఆరోగ్యాలు చెడిపోయి చేతులకు హాస్పిటల్లోకి పోయి ఇన్సులిన్ లేపించుకుంటున్నారు. మీరు ఇంతగా మేము చెప్తున్నాం, దయచేసి మీరు మా గురించి సహకరించండి. ఇంతకుముందు చేసిన వాళ్ళు చేసినారు, వాళ్ళ గురించి చెప్పుకోకూడదు మనం. ఇప్పుడు ఉన్నవాళ్ళు చేయండి. వాళ్ళు చేసినారు వాళ్ళ పనుల వరకు వాళ్ళు అని వీళ్ళని చెప్పాం మేము. పార్టీ ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానివ్వండి, ఇంతవరకు చేసిన వాళ్ళు చేసినారు, వాళ్ళు చేసినారు, ఆపినారు, అయిపోయింది. సమస్య మీకు వచ్చింది కాబట్టి మీరు చేసి మాకు చూపించండి. అది మాకు కావాల్సింది అభివృద్ధి. వాళ్ళు కూడా చేసినారే, ఇంత ముందు వాళ్ళు ఉన్నారే, వాళ్ళ మీద చెప్పకండి. మీరు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇది ఒక సమస్య కాదు. అది చెప్పకూడదు. ప్రజల కోసం చేయాలంటే చేయండి, చేసి మీరు అడగండి ఏదైనా కానీ సమస్య. అది కానీ ఒక పద్ధతి. వాళ్ళు చేయలేదే, వాళ్ళు ఉన్నారే అధికారంలో అనే మాట రానియకండి ముందుకు. అది ఒకటి మేము అది విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు నమస్కారం చేసి చెప్తున్నాం. విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన విధానాన్ని వెలికితీసి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నంద్యాలలోని శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల వేదికగా కర్నూలు విభాగ్ గణిత విజ్ఞాన మేళా సాంస్కృతి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత శ్రీ సరస్వతి విద్యాపీఠం అనంతపురం సమితి అధ్యక్షులు దక్షిణామూర్తి, క్షేత్ర కార్యదర్శి సభ్యులు పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మక విషయాన్ని వివరించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, ప్రతిభను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి వారిని భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే విజ్ఞాన మేళ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యాపీఠ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఇప్పల శివనాగిరెడ్డి, పాఠశాల కార్యదర్శి తుమ్మల చెన్నకేశవ, ప్రధానాచార్యులు కసిబోయిన వెంకటకృష్ణయ్య, ముఖ్య అతిథిగా మారం వెంకటేష్, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. మేళాలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సెప్టెంబర్ 5, 6 తేదీల్లో కర్నూలులో నిర్వహించే విభాగ స్థాయి విజ్ఞాన మేళాలో పాల్గొననున్నారు. విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు శ్రీ సరస్వతి శిశు మందిరాలు నిరంతరం కృషి చేస్తున్నాయని ప్రధానాచార్యులు వెంకటకృష్ణయ్య తెలిపారు. ఈరోజు విభాగ స్థాయి గణిత విజ్ఞాన మేళ సంస్కృతి మహోత్సవ కార్యక్రమం శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల నంద్యాలలో నిర్వహించడం జరుగుతుంది. అంటే కర్నూలు, నంద్యాల జిల్లాలోని సరస్వతి శిశు మందిర విద్యార్థులు దాదాపు 200 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా రామకృష్ణ విద్యా సంస్థల అధినేత శ్రీ సరస్వతి విద్యాపీఠం అనంతపురం సమితి అధ్యక్షులు, దక్షిణ మధ్య క్షేత్ర కార్యకారిణి సభ్యులైనటువంటి శ్రీ డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమంటే కనుక విద్యార్థుల్లో ఉండేటువంటి ప్రతిభా పాఠవాలను వెలికితీసి భావి భారత శాస్త్రవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు శ్రీ సరస్వతి విద్యాపీఠంలో నిర్వహిస్తారు. ఈ విభాగ స్థాయిలో నిర్వహించేటువంటి అఖిల భారత ఆల్ ఇండియా లెవెల్లో కూడా పాల్గొంటారు. ఈ విధంగా భావి భారత శాస్త్రవేత్తలుగా తయారు చేయడమే శ్రీ సరస్వతి విద్యాపీఠం విద్యాభారతి ప్రధాన లక్ష్యం. నమస్కారము. శ్రీ శారదా విద్యాపీఠం సరస్వతి శిశు మందిర్ సందర్భంగా అనంతపూర్ సమితి విభాగ స్థాయిలో సైన్స్ విజ్ఞాన మేళ గణిత సంస్కృతి విభాగం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వక్తగా డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మంచి విషయాలు విశదీకరించి తెలియజేశారు విద్యార్థులకు. అలాగే అనంతపురం సమితికి రామకృష్ణారెడ్డి గారు దక్షిణ ప్రాంత అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ పాఠశాలకు కావలసినటువంటి
అన్ని సదుపాయాలు, సైన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ అతను సమకూర్చారు. కాబట్టి సార్కి మరొకసారి శారదా విద్యాపీఠం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం వల్ల విద్యార్థులకి ఇంజనీర్, సైన్స్ అంటే డాక్టర్స్, సైన్స్ ఏ విధంగా తెలియజేయాలని, ముఖ్యంగా మనము ఏదైనా పట్టుకుంటే ఫిజిక్స్, సైన్స్, మ్యాథ్సే ముఖ్యం. కాబట్టి దీంతో పాటు సంస్కృతి అంటే మనం ఎలా నడుచుకోవాలి, ప్రజలతో ఎలా ఉండాలి, మమేకం ఎలా ఉండాలి అనే విషయాల గురించి ఏ స్కూల్లో కూడా, ఏ ఇతర స్కూల్లో కూడా జరగని విధంగా ఈ శారదా విద్యాపీఠాలలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు శారదా విద్యాపీఠం ముఖ్యమైన పెద్దలకి, ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులు భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందాలని, సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ పిల్లలు భావి భారతంలో మంచి సైంటిస్టులుగా మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాల్సినటువంటి పథంలో సరస్వతి విద్యాపీఠం లక్ష్యాలలో ఒకనొక లక్ష్యం ఇది. దాన్ని నెరవేర్చడానికే మనం ఈ రకమైనటువంటి విజ్ఞాన శాస్త్ర మేళాలు, సంస్కృతి మహోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం. అలాగే ధన్యవాదాలు. ఆలగడ్డ మండలంలోని స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ ఎగ్జామ్ను విజయవంతంగా నిర్వహించేందుకు హెడ్ మాస్టర్లు, సిఆర్పీలు సమన్వయంతో పనిచేయాలని మండల విద్యాశాఖ అధికారి శోభా వివేకవతి సూచించారు. ఎంపీడీఓ కార్యాలయంలో హెడ్ మాస్టర్లు, విద్యా వాలంటీర్లు, సిఆర్పీలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎంపిక చేసిన 5 ప్రభుత్వ పాఠశాలలో 5, 7, 9వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు పరీక్షలను సక్రమంగా హాజరై మెరుగైన ఫలితాలు సాధించేలా తగిన శిక్షణ అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నూర్జహాన్, హెడ్ మాస్టర్లు, సిఆర్పీలు పాల్గొన్నారు. క్లాస్ 2026-2027 సంవత్సరానికి గాను ఆలగడ్డ మండలంలో 5 స్కూళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది స్లాష్ అంటే స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే. ఇది కొన్ని స్కూళ్ళను మాత్రం ఆప్ట్ చేసుకొని, అంటే అన్ని స్కూళ్ళల్లో కాకుండా కొన్ని స్కూళ్ళు మాత్రం, లిమిటెడ్ స్కూళ్ళల్లో ఈ స్లాష్ ఎగ్జామ్ జరుగుతుంది. దాంట్లో కూడా ఇన్విజిలేటర్లని 12 మందిని తీసుకోవడం జరిగింది. ఈ ఎగ్జామ్ అనేది 5వ తరగతి, మరి 7వ తరగతి, 9వ తరగతి ఈ 3 క్లాసులకు మాత్రమే జరగబోతుంది. అది కూడా సబ్జెక్టు మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ అన్నమాట. ఆ 3 సబ్జెక్టులలో పిల్లల యొక్క లెర్నింగ్ అచీవ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అని కనుక్కోవడానికి కోసం ఈ స్టేట్ వాళ్ళు స్లాష్ అనే ఎగ్జామ్ని పెట్టడం జరిగింది. మన ఆలగడ్డలో గవర్నమెంట్ హై స్కూల్, ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవి, మరి చైతన్య, కేవి సుబ్బారెడ్డి ఈ స్కూళ్ళల్లో మాత్రమే ఎగ్జామ్ జరగబోతుంది. అది కూడా మార్నింగ్ 7:30 నుంచి, అంటే ఇన్విజిలేటర్ తనకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇదంతా కూడా పొందుపరచడం కోసం 7:30కి ఇన్విజిలేటర్ వెళ్ళాలి స్కూళ్ళకి. ఎగ్జామ్ స్టార్ట్ కావడం 9 నుంచి 4 వరకు ఉంటుంది. ఇది 2 సెషన్లుగా జరుగుతుంది. మార్నింగ్ మరి ఆఫ్టర్నూన్ ఉంటుంది. అంటే హెచ్ఎం తన ప్రొఫార్మా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరి స్కూల్ లెవెల్లో హెచ్ఎం తన ఇన్ఫ్రాస్ట్రక్చరు అదంతా ఏ విధంగా ఉంది అనేది తయారు చేయాల్సి ఉంటుంది. టీచర్ కూడా, క్లాస్ టీచర్ కూడా ప్రొఫార్మా ఫిల్ చేయాల్సి ఉంటుంది. పిల్లలైతే ఓఎంఆర్లో క్వశ్చన్ ఆన్సర్కి జవాబు చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదంతా కూడా పబ్లిక్ సిస్టంలో ఉంటుంది. కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి ఈ స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చక్కగా రాసి అందరూ కూడా స్లాష్లో మన ఆలగడ్డ మండలాన్ని ఫస్ట్ తీసుకొని వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ జేబీ పార్థవాల కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ ఈవోఎం శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలకగా సుప్రీంకోర్టు జడ్జి పార్థవాల స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచనం మండపంలో స్వామి అమ్మవారి చిత్రపటాన్ని ఈవో శ్రీనివాసరావు అందించగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. బ్రహ్మచ
నంద్యాల పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ నంద్యాల జిల్లాలో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ గా కొట్టే మల్లికార్జున నియమితులైన సందర్భంగా నూతన జిల్లా కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి పండితుల వేద ఆశీర్వచనాల మధ్య కార్యాలయాన్ని ప్రారంభించారు. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ రాహుల్ ద్వివేది, రాష్ట్ర చైర్మన్ అంబటి నవకుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ నంద్యాల లక్ష్యంతో మల్లికార్జునను జిల్లా చైర్మన్ గా నియమించారు. ఈ సందర్భంగా కొట్టే మల్లికార్జున మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రజా ఉద్యమంగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, యువత, మహిళలను భాగస్వాములను చేసి జిల్లాలో విస్తృతంగా పర్యావరణ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. త్వరలో జిల్లా కమిటీని ఏర్పాటు చేసి మొక్కల పెంపకం, పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పారు. అలాగే నంద్యాల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ జిల్లా చైర్మన్ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి సూచన మేరకు, అదేవిధంగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రివర్యులు భూపేంద్ర యాదవ్ గారి సలహాలు సూచనలతో సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అనుబంధ సంస్థగా ఏర్పడినటువంటి నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్కి సంబంధించి నేషనల్ చైర్మన్ రాహుల్ ద్వివేది గారి సూచనతో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ అంబటి నవకుమార్ గారి సూచనతో నంద్యాల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ జిల్లా చైర్మన్గా ఎంపిక అవ్వడం పట్ల నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అందులో భాగంగా నంద్యాల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ జిల్లా కార్యాలయాన్ని ఈరోజు పూజా కార్యక్రమంగా ప్రారంభించుకోవడంతో పాటు పండితుల వేద ఆశీర్వచనాలు తీసుకొని ఈరోజు ప్రమాణ స్వీకారంతో ఈరోజు నా బాధ్యతలకు సంబంధించినటువంటి విధులను నిర్వహిస్తున్నాను. ఏదైతే ఉందో పర్యావరణాన్ని రక్షించే విధంగా, పర్యావరణ పరిరక్షణ కోసం పంచభూతాలని పరిరక్షించే విధంగా, ప్రకృతిని కూడా తల్లితో సైతం పోలుస్తుంటారు. ప్రకృతిని తల్లిలాగా ప్రేమించడంతో పాటు పర్యావరణాన్ని ప్రేమించి మొక్కలు నాటే విధంగా, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే విధంగా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ అనేది ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తుంది. ముఖ్యంగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రివర్యులు భూపేంద్ర యాదవ్ గారి పర్యవేక్షణలో, మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి శాఖ అయినటువంటి పర్యావరణ అటవీ శాఖ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ ఆంధ్రప్రదేశ్లో భాగంగా గ్రీన్ నంద్యాలతో పాటు స్వచ్ఛ నంద్యాల కోసం ఖచ్చితంగా ఎన్డబ్ల్యూసి పనిచేస్తుంది. మా రాష్ట్ర చైర్మన్ అంబటి నవకుమార్ గారి యొక్క ఆశీస్సులతో, అదేవిధంగా నేషనల్ చైర్మన్ రాహుల్ ద్వివేది గారి సూచనలతో నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఖచ్చితంగా ప్రకృతి కోసం పనిచేస్తుంది. ముఖ్యంగా ప్రకృతిని పొల్యూట్ చేసేటువంటి ఫ్యాక్టరీల మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతాం. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరితో, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తాం. ముఖ్యంగా మున్సిపల్ అధికారులతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, శానిటేషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్లో పర్యావరణ పరిరక్షణ యొక్క సోషల్ అవేర్నెస్ క్యాంపులు, సెమినార్లు కండక్ట్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు పేర్కొన్నట్లు ఏక్ పేడ్ కా మా నామ్ అమ్మ పేరుతో ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటే విధంగా, ఆ చెట్టును ప్రతి ఒక్కరు సంరక్షించే విధంగా, భావి తరాలకు ప్రకృతిని బహుమతి. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఉభయ దేవాలయ హుండీల ఎక్కింపు ద్వారా శ్రీశైలం దేవస్థానానికి 5,89,896 నగదు రాబడిగా లభించింది. ఈ హుండీల రాబడిని భక్తులు గత 35 రోజుల్లో సమర్పించడం జరిగింది. ఈ హుండీ లెక్కింపులో హుండీలో 87 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 4 కేజీల 250 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా విదేశీ కరెన్సీ అయిన 540 యుఎస్ఏ డాలర్లు, 1610 యుఏఈ దిరామ్స్, 20 సింగపూర్ డాలర్లు, 140 ఇంగ్లాండ్ పౌండ్స్, 21 మలేషియా రింగిట్స్, 10 సౌదీ రియాల్స్, 109 బహ్రెయిన్ దినార్, 10 ఒమాన్ పైసా, 5 ఒమాన్ రియాల్స్ మొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ హుండీల లెక్కింపునకు ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగంటి రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు, హుండీల లెక్కింపులో పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారు.
ఎమిగనూరు పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై జనసేన నాయకులు కన్నెర్ర చేశారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు పరిధిలో భారీగా తరలిస్తున్నట్లు ఆరోపిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని జనసేన నాయకుడు చల్ల వరుణ్ ఆధ్వర్యంలో వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై గత 15 రోజులుగా నిఘా పెట్టి సమాచారం సేకరించిన అనంతరం వాహనాన్ని పట్టుకున్నట్లు జనసేన నాయకులు తెలిపారు. పేదలకు అందించాల్సిన బియ్యం అక్రమ మార్గాల్లో తరలిపోతున్న సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా చల్లవరుణ్ మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖతో అవినీతికి ఎట్టి పరిస్థితులను తావివ్వమని, మంత్రి నాదెళ్ల మనోహర్ శాఖకు చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేలేదని హెచ్చరించారు. పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే సహించేదే లేదని అన్నారు. పేదల బియ్యాన్ని అక్రమంగా తరలించే బడా వ్యక్తులు ఎవరైనా వదిలిపెట్టేదే లేదు. అవసరమైతే వారి పేర్లను ఆధారాలతో సహా మీడియా ముందుకు బయట పెడతామని చల్లా వరుణ్ ఘాటుగా హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న వ్యక్తులు, ఈ వ్యవహారానికి సహకరిస్తున్న వారిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకుడు డిమాండ్ చేశారు. పట్టుబడిన బియ్యం వాహనానికి సంబంధించిన వివరాలపై పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని పందికొక్కుల్లాగా కొంతమంది బడా నాయకులు ప్రజలకు అందాల్సిన ఈ రేషన్ బియ్యాన్ని ప్రజలకు అందకుండా ఒక మాఫియాగా ఏర్పడి అవినీతి చేస్తూ అమ్ముకోవడానికి నియోజకవర్గం దాటిస్తుంటే గత 15 రోజులుగా రెక్కి నిర్వహించి ఈ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. మా పార్టీ నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన శాఖలో నిరంతరం రాత్రనక పగలనకుండా ఆయన శాఖలో అవినీతి జరగకూడదు, ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని ప్రజలకే అందాలి, ప్రజలు ఏ రోజు వచ్చినా వాళ్ళకి బియ్యం లేదు అని చెప్పకూడదు, వాళ్ళకి ఇవ్వాల్సిందిగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్తుంటే, రేషన్ డీలర్లు మాత్రము 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మాత్రమే వేసి తర్వాత ప్రజలకి బియ్యం లేవు అని చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఆ రేషన్ బియ్యము ఈ విధంగా తప్పుదారు బట్టి ఒక మాఫియాగా ఏర్పడి ఇది తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు నేను ఎర్రకోట దగ్గర ఇది పట్టుకోవడం జరిగింది. ఒకటే మాట, ఎవరైతే దీనికి సంబంధించిన శాఖకు సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో, ఇంత అవినీతి జరుగుతుంటే ఏం చేస్తున్నారు సార్? ఇలా జరగడం వల్ల ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇలా జరగడం వల్ల ప్రభుత్వం మీద ఒక మచ్చపడే ప్రయత్నం చేస్తుంది. అందుకని దీనికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే దీనికి సంబంధించిన రేషన్ పౌర సరఫరా శాఖకు సంబంధించిన ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుకు వెళ్తే కంపల్సరిగా మీ అందరితో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను భయపడే ప్రసక్తే లేదు. అక్కడ అటుపక్క ఎవరున్నా భయపడే ప్రసక్తే లేదు. ప్రజలకు అందాల్సిన న్యాయం జరగాల్సిందే. మా నాదెండ్ల మనోహర్ సార్ శాఖలో అవినీతి జరగడానికి వీలు లేదు. పర్సన్ తో సహా, పేరుతో సహా బయట పెట్టద్దు. మీతోనే మన పత్రికా విలేకరులతో అందరితో కూర్చొని చెప్తాను. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నంద్యాల అర్ధరాత్రి నంద్యాల ఎస్పీ ఆకస్మిక తనిఖీలు, ఆకతాయిలపై నిఘా, రౌడీ చర్యల కదలికపై కన్ను, బార్లు, వైన్ షాపులకు ఎస్పీ వార్నింగ్, సమయం దాటితే చెడు తప్పవు, ఎస్పీ సునీల్ షోరన్. నంద్యాల 12వ వార్డులో టీడీపీ డోర్ టు డోర్ దూకుడు, ప్రజల ముంగిటే సంక్షేమం, సమస్యలపై ఫయాజ్ తక్షణ స్పందన, ఎన్ఎండి ఫయాజ్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ విధానంపై రేషన్ డీలర్లకు తిప్పలు, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా కమిషన్ వెంటనే పెంచి డీలర్లను ఆదుకోవాలని రేషన్ డీలర్ల ఆందోళన. నంద్యాల ఇస్లాంపేట కాలనీలో డ్రైనేజీ సమస్యపై స్థానికుల ఆందోళన, డ్రైనేజీని రోడ్డుపైకి వచ్చి నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు, కాలనీ వాసుల ఆవేదన వ్యక్తం. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన విధానాన్ని వెలికితీసి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నంద్యాలలోని శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల లక్ష్యం. ఆలగడ్డ స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ ఎగ్జామ్ను విజయవంతంగా నిర్వహించేందుకు హెడ్ మాస్టర్లు,
సిఆర్పీలు సమన్వయంతో పనిచేయాలి. మండల విద్యాశాఖ అధికారి శోభా వివేకావతి. శ్రీశైలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి దంపతుల ప్రత్యేక దర్శనం. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు, వేద మంత్రాలు ఘనంగా సత్కరించిన ఆలయ అధికారులు. గ్రీన్ నంద్యాల లక్ష్యం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట. నంద్యాల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ గా కొట్టే మల్లికార్జున ప్రమాణ స్వీకారం, కార్యాలయ ప్రారంభం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో మల్లన్న హుండీకి కాసుల వర్షం. 35 రోజుల్లో 5.88 కోట్లకు పైగా నగదు రాబడి. బంగారం, వెండి భారీగా సమర్పణ. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై జనసేన జంక్. 15 రోజుల నిఘా, వాహనాన్ని వెంబడించి భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. అవినీతిని సహించేదే లేదు, పేర్లతో సహా బయట పెడతా జనసేన నాయకుడు చల్లావారు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే నంద్యాల న్యూస్ 9. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.